విజిబిలిటీ స్కోర్ కార్డ్స్ తీసుకొని చూసుకున్నావు అనుకో, అసలు నీకు 4 ఎయిర్పోర్ట్లు గట్టలు గట్టనికేనా? నీకు ప్యాసింజర్ ఏమన్నా అక్కడక్కడ ఏమన్నా అది అవుతున్నదా? నాకు అర్థం కాదు. కానీ ఈడ ఈ అనౌన్స్మెంట్ అనేది అకౌంటబిలిటీ ఉందా ఫ్రెండ్స్? నాకు ఒక మాట చెప్పురు. ప్రజలు పెన్షన్ల కోసం ఆగుతున్నారు, మెడిసిన్ల కోసం ఆగుతున్నారు, ఫీ రియంబర్స్మెంట్ల కోసం ఆగుతున్నారు, ఉద్యోగాల కోసం ఆగుతున్నారు. వీళ్ళకేమో కొత్త ప్రాజెక్టులు కట్టాలన్న ఉత్సాహం. ఇది రైజింగ్ తెలంగాణ అని అంట. దీన్ని ఏమంటారు తెలుసా? మోర్ యానిమేషన్ లెస్ అడ్మినిస్ట్రేషన్ అని అంటారు. మోర్ యానిమేషన్ అని అంటే మీకు ఎవరు గుర్తొస్తారు? పక్కకు కూర్చున్న యానిమేటర్ గుర్తొస్తాడు. ఆంధ్ర రాష్ట్రంకి వెన్నుపోటు మహాశయుడు. ఆయన కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంకా ఫుల్ కెపాసిటీ కూడా రాలే, 4 ఎయిర్పోర్ట్లు కడదామని అంటున్నాడు. అంటే వీళ్ళు ప్రాజెక్టులు కట్టిర్రు అనుకో, కాంట్రాక్ట్ ఇస్తారు. కాంట్రాక్ట్ ఇస్తే కిక్ బ్యాక్లు వస్తాయి. కిక్ బ్యాక్లు వస్తే వీళ్ళు చల్లగా బతుకుతారు. వీళ్ళకు తెలంగాణ ప్రజలు, తెలంగాణల ఉద్యోగాలు, తెలంగాణల మనోభావాలు, ప్రజల మనోభావాలు వీళ్ళకేముండదు. ఆడ ఎయిర్పోర్ట్ కట్టగానే ఆ భూముల రేటు పెరిగిపోతే మీరు మస్తు హీరోలు అవుతారు కదా అని అంటారు. అరే నీ కొడుకులకు నీ పిల్లలకు మిగిలేది అప్పుల కుప్పరా నాయన, నీకు అర్థమైతలేదు. అప్పుల కుప్ప. నీ పక్కకి ఎయిర్పోర్ట్ ఉన్నది, ఆడ ఫ్లైట్లు ఎక్కువ వస్తలేవు అని అంటే ఆడ ఫ్లైట్ ఛార్జీలు దాని అంతా కాస్ట్ వేస్తాడు కదా, మెయింటెనెన్స్ అంతా. నీకు టికెట్ ఏమైనా తక్కువకు దొరుకుతుంది అనుకున్నావు ఈ శాటిలైట్ ఎయిర్పోర్ట్ల వల్ల? ఈ యానిమేషన్ ప్రోగ్రామ్ అంతా ఎవరు చేస్తారు? ఈ కాంగ్రెస్ ప్లస్ టీడీపీ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఉంటుంది చూడు. ఇది డెవలప్మెంట్ కాదు, ఇది అస్సలు డెవలప్మెంట్ అనరు. దీన్ని ఆపర్చునిటిజం అని అంటారు. నువ్వు హాస్పిటల్ ఫస్ట్ కట్టు, 4 హాస్పిటల్ కట్టు ఈ ఎయిర్పోర్ట్లు కట్టే బదులు. తర్వాత స్కూళ్ళు కట్టు, ఎయిర్పోర్ట్లు ఆగుతాయి రేవంత్ అన్న.